గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది. ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఒకటే రాశి సంచారం చేస్తూ ఈ యొక్క అపూర్వమైన కలయిక. ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక వాళ్ళ మంత్రిత్వాది యోగాలు ఉంటాయి. శుభస్థానాలు కనుక జనించినట్లయితే, శుభస్థానాల్లో ఉన్నప్పుడు జనిస్తే, కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము, తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది. 2 గురువులు శుభులిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా. శుక్రుడు యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశులు కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలయిక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై, శుక్రుడు మాత్రం కర్కాటక రాశిలో గతుడై ఉంటున్నాడు. గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన, భావన, దాని గురించి తెలియజేసే జ్ఞానాన్ని, తర్వాత తెలివితేటల్ని, విద్యాభివృద్ధిని, ఉన్నత ఉద్యోగాభివృద్ధిని, సంతానకారకుడు, ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు. శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు. తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం, దాంపత్యం, అనుకూలము, సుఖ విలాసవంత జీవితము, సౌఖ్యాదులు, ఉన్నతమైన పదవి అధిరోహణ, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు. వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు. శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగాలకు సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు. ఇటువంటి గురు శుక్రుల యొక్క కలయిక అమోఘమైంది, అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి గురు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 20 రోజుల్లో ద్వాదశ రాశుల యొక్క పరిస్థితి చూస్తే గురు శుక్రులు ఏ విధంగా వీళ్ళకి ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము. మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి గురు శుక్ర కలయిక ఏ విధంగా ఉంది, మకర రాశి వారికి ఎటువంటి స్థానాన్ని మరి ఏ విధంగా ఉంది, శుక్రుడు ఏ విధంగా ఇస్తున్నాడు యోగాన్ని అంటే వీరికి విరోధశ్చ పీడశ్చ జ్ఞాతినా చ విరోధత ఆయాసోధారపుత్రాజ్జా షష్ఠేగి భృగునందనే. 6వ స్థానంలో విరోధము. శుక్రుడు భృగుషట్కం అని అంటాం కదా, ఆ భృగుషట్కమైనటువంటి దోషం అనేది మకర రాశి వారికి గోచారీత్యా 6లో ఉన్నాడు, అంత యోగాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి విరోధము, శత్రుపీడ, ఏదన్నా కూడా మీరు మంచి మాటన్నా అది పీడనంగా మారే అవకాశము, అట్లనే శత్రువులు కూడా కొంత మీరు ఈ విధంగా ఉండడము. జ్ఞాతి విరోధము అంటే మీకు దగ్గరగా ఉంటూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం, విరోధించేటువంటి అవకాశం. సంతాన మూలకంగా, భార్య మూలకంగా కూడా శ్రమపడే అవకాశం ఉంది. అట్లాగే భార్యాముఖ అంటే అందరూ కూడా వైరివర్గంగా మారే అవకాశం ఉందని చెప్పచ్చు. ఓవరాల్గా శుక్రుడు మీకు యోగాన్ని ఇవ్వటం లేదు మకర రాశి వారికి. అట్లాగే గురుడు ధారాపుత్ర విరోధశ్చ సునే కలస్తద చోరాక్రేవరో భీతిశ్చ షష్టమస్థానే ప్రభో గురు. ధారాపుత్ర విరోధాలు అంటే కట్టుకున్నటువంటి భార్య కావచ్చు, పుత్రుడు కావచ్చు, వైరివర్గంగా మారటము, స్వజనులతో కలహించటము, చోరాగ్నుల వల్ల భయం కలగటము, రాజుల వల్ల సమానంగా భయం కలగటము, ఇటువంటివి కూడా అన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి ఇద్దరు కూడా అవయోగాన్ని ఇస్తున్నారు గురు శుక్రుడు.
కాబట్టి ఈ గురు శుక్రులు ఇద్దరు అవయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వీళ్ళ ఆరోగ్యాన్ని కానీ మాట వైఖరిని చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది. ఇంట్లో వాళ్ళతో కానీ వైరవర్గంతో మాట్లాడినా కానీ. కాబట్టి ముఖ్యంగా అవయోగాన్ని ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మకర రాశి వారు అవయోగాన్ని ఇస్తున్నారు గురు శుక్రులు. ఇప్పుడు మంత్రోచ్చారణ మీరు ఏం చేసుకోవాలి, గురుచరిత్ర పారాయణ కానీ శుక్రుడికి గురుడికి ప్రతినిత్యం కూడా గురుస్థానంలో అంటే గురువారం రోజున మధుర పదార్థాలు దానంగా ఇవ్వటం కానీ శనగల్ని దానంగా ఇవ్వటం కానీ అట్లానే శుక్రుడు దానాగా ఆవుకి అలచందలు పెట్టడం కానీ చేస్తే యోగాన్ని ఇస్తారని చెప్పబడుతుంది. ఈ విధంగా మకర రాశి వారు చేస్తే గురు శుక్రులు 20వ తారీఖు ఆగస్టు వరకు ఈ విధంగా ఉన్నారు. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు. కాబట్టి గురు శుక్రుల ఇద్దరికీ కూడా ఈ విధమైనటువంటి పరిష్కారాన్ని చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి. శ్రీమాత్రే నమః. మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే గురు శుక్రులు కొందరికి యోగం, కొంతమందికి అవయోగం, కొంతమందికి అర్ధయోగాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ ఆగస్టు 20వ తారీఖు వరకు గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు, ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం, లేతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం, గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి. ఏదో పెట్టేసాం, స్విచ్ చేసాం, అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి. కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు, తద్వారా అవి ఇబ్బంది కలిగే అగ్ని భయాలు, చోర భయాలు అగ్ని భయం జరుగుతుంది. చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు, అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి. ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి. అవి పోయిన తర్వాత పోయినవే వస్తువులు అని చెప్పి అనేదానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది. ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పు పొందుతాము, ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు, వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలనే ఆలోచన పక్కన పెట్టండి. వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు. మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్ర అని బాధపడేటువంటి వారికి కానీ, వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ, ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ రాశుల వారందరూ కూడా గురు శుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున 20వ తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి, ఆ రోజు 20వ తారీఖు అంటే గురు పుష్యయోగం కూడా ఉంది. 20వ తారీఖు ఆగస్టు 20 గురు పుష్యయోగం అంటారు. ఈ గురు పుష్యయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారో గురు పుష్యయోగం బంగారాన్ని కొనొచ్చానంటారు. మహాశివరాత్రి ఆ రోజు 20వ తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు. కాబట్టి ఆ రోజున ఈ గురు శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు. ఆ రోజున అందరూ కూడా గురు శుక్రులకు సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమ దానం చేయటం కూడా మంచిది. శుక్ర ప్రతిమ, గురు ప్రతిమ తయారు చేసుకొని అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురు శుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలులు వీలే. అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని ఇవ్వాలి. గురువు ఏంటంటే మీకు పెళ్లి కావాలన్నా, తర్వాత వివాహంగా మనం మళ్ళీ నూతన గృహప్రవేశాలు చేయాలన్నా, ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా, వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వారు. వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు. అదే రవి మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గురు మౌఢ్యం అంటారు. కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు. కాబట్టి ఈ ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, తర్వాత గురు దేవాలయానికి వెళ్ళండి. తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అంతా శుభప్రదంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి. శ్రీమాత్రే నమః.